హలో అని అందరికి నమస్తే. ఈ రోజు అయితే పసుపు తోటకైతే నీళ్ళు అయితే పెడుతున్నాం. చూడండి ఇది ఎంత హైట్ పెరిగింది చూడండి. అప్పుడే పాత వీడియోలో అయితే నేను గింతున్నప్పుడైతే పెట్టే చిన్నగా ఉన్నప్పుడైతే ఇప్పుడు చూడండి ఎంత హైట్ అయితే పెరిగింది. ఇది ఇది పంట ఎన్ని నెలల వరకు ఉంటుంది అనేది నేను చెప్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. అంతకు మించి కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకైతే 7 నెలలు 8 నెలల వరకు అయితే ఉంటది పంట. మరి ఇంకా 10 నెలల వరకు కూడా ఉంటది ఒక్కొక్కటిది అయితే. ఇత్తనం పెట్టిన కాంచి మనం మందులు స్ప్రేయింగ్ కూలోళ్ళు చాలా కష్టం అయితే ఉంటది. దీంట్లో అయితే 8 నెలల నుంచి ఒక చిన్న బిడ్డను కాపాడినట్లు కాపాడుకోవాలి మనమైతే. చాలా ఇబ్బంది. కానీ దీంట్లో మళ్ళీ మైలు అయిన వాళ్ళు కూడా రాకూడదే. వస్తే ఏమంటే లోపల ఇత్తనం అయితే కుళ్ళిపోతుంది. అంత కష్టం అయితే ఉంటది. ఎవరు రాకుండా చూసుకోవాలి. మళ్ళీ మనకి ఇది పంట వచ్చి ఆకు వనిగిపోయిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చి కోపిచ్చి దీన్ని మళ్ళీ అరుగుదూ నుంచి మళ్ళీ కూలీలు పెట్టి పుసుం కొమ్ములు ఏర్పించి మళ్ళీ అట్లా మిల్లర్కి వేసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఏసీలో పెట్టి చాలా కష్టం అయితే ఉంటది. దీంట్లో 10 నెలలు పంట అంటే ఒక్కసారి అర్థం చేసుకునే దాంట్లో ఎంత కష్టం అయి ఉంటుంది దానికేసి. చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి దీంట్లో, చాలా ఇబ్బందులు. అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఇట్లా అనుభవించాను, నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇట్లని కోసి ఎండబెట్టిన తర్వాత మిల్డర్ అనేది ఒకటి ఉంటుంది. మిల్డర్ మిషన్ కి అయితే వేస్తుంది. దాంట్లో అంటే పీసు గడ్డలు అన్ని ఒక లెవెల్ ఒక సైడ్ కి అయితే ఉంటుంది. మనకి పసుం కొమ్ములు ఎలా ఉంటది, మనకి కొట్లో పసుం కొమ్ములు ఎలా దొరికితే అలా ఉంటుంది. బాగా ఎండబెట్టాలి. చాలా రేట్లు కూడా పోతాయి. అదృష్టం ఉంటే ఇంకా లక్కీ ఫెయిల్, ఇంకా తానంత లక్కీ ఎవరు ఉండరు. అలా ఉంటది దీంట్లో కూడా. పసుపు చేను అన్నాక బాగా ఎండబెట్టి మిల్డర్, నా పాత వీడియోలో అయితే మిల్డర్కి మిషన్లోకి ఎలా వేయాలి ఎలా చేస్తున్నారని పాత వీడియోలో అయితే పెట్టాది. ఎవరైతే చూడలేదు చూడండి అందరూ.